రెండు చేతులెత్తి దండం పెట్టి చెప్తాను రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా నా ఊరి వాళ్ళకు, బీదోళ్లకు, మాకు పేదవాళ్ళ పట్ల అమితమైన ప్రేమ ఉంది. ఇది 99 రూపాయలు. ఇది ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీలో తయారయ్యేదానికి అయ్యే సొమ్ము ఎంతనో తెలిసిన 20 రూపాయలు. 20 రూపాయలు తయారవుతుంది ఇది. 20 రూపాయలకు తయారవుతుంది ఇది. 22 రూపాయలకు తయారై మీ దగ్గరకు వచ్చేదానికి 99 రూపాయలు అవుతుంది. ఇది కావాల్సింటే ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా, వాసన చూపిస్తా, ఒక సుక్క నోట్లో పోసుకొని తాగి చూడండి ఎవరైనా సరే. దీంట్లో స్పిరిట్ ఉంది ప్రజలారా, స్పిరిట్. మనం దెబ్బ తగిలితే వాడతాం కదా టించరు, స్పిరిట్ అని, స్పిరిట్ దీంట్లో ఉండేది. అధిక శాతం దీంట్లో ఉండేది స్పిరిట్. మందుకు ఒక మద్యాన్ని తయారు చేయడానికి కావాల్సిన రసాయన పదార్థాలు ఏవైతే కలపాలో అవి లేవు. స్పిరిట్ ఉంది. స్పిరిట్ తాగితే ఎప్పుడైనా కైపోతుంది. ఉత్త స్పిరిట్ తాగి చూడండి, కైపోతుంది. కాకపోతే పోతాయి, పేగులకు బొక్కలు పడతాయి, కిడ్నీలకు బొక్కలు పడతాయి, నీ శరీరంలో ఉండే ఆర్గానిక్స్ అన్నీ ఎన్ని చెడిపోవాలని అన్నీ చెడిపోతుంది. 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు కల ఈ మందు 4 ఏళ్ళు తాగినారనుకో 50-55 ఏళ్ళు చచ్చిపోతారు. 99 రూపాయలు పెట్టినాడు. ఇది మనుషులు చంపడానికే, ఉద్ధరించడానికే. 99 రూపాయలు పెట్టినందుకు నేను వ్యతిరేకించడంలే. మంచి మందును తయారు చేసి పేదవాళ్లకు నాణ్యత కలిగిన మద్యాన్ని తయారు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని, ఆయుష్ను క్షీణించకుండా వాళ్ళ భార్య పిల్లలతో సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి మద్యాన్ని మంచి ధర పెట్టి తయారు చేసి తక్కువ ధరకు బీదోళ్ళకి నీ కాళ్ళకు నమస్కారం చేస్తా. 20 రూపాయల మందు, 25 రూపాయల మందు స్పిరిట్ పెట్టి తయారు చేసి 99 రూపాయలు కానీ ప్రజలకు ఇచ్చి వారి బలహీనతను, వాళ్ళ వ్యసనాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళను సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసుకొని 50 ఏళ్లకు వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలోని మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆడే నాటకం ఇది. ఈ రాష్ట్రంలో ఉండే మహిళల యొక్క మంగళ సూత్రాలతో ఆయన రాజకీయం చేస్తున్నాడు. ఇది తాగితే అదే జరుగుతుంది. మీరు కట్టిన పుస్తలు దిగే పరిస్థితుంది. దయచేసి దీన్ని తాగాకండి. ఇది కాల్చితే పరీక్షించుకోండి. ఈ 99 రూపాయలది ఉన్నా లేకపోయినా 2 ఔన్సులు తక్కువైనా కొంత ఖరీదైనటువంటి మంచి మందే మీరు తాగితే ఆరోగ్యంగా ఉంటారనేది నా విజ్ఞప్తి. ప్రజలు నేను చివరిగా అడిగేది ఒకటే, మద్యం పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంతా అవినీతే, అంతా అక్రమమే, అంతా దోపిడే. ఈ 5 ఏళ్ళు అయిపోయేదానికి 10,000 కోట్లు దోపిడీ చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలే. ధరలు తగ్గించలేకపోయినాడు. మద్యం తయారీ నాణ్యత అన్నాడు, అదే మందు అమ్ముతున్నాడు. ధర పెంచి అమ్ముతున్నాడు. ఆ బెల్ట్ షాపులు పెట్టినాడు. తెల్లవార్దులు దాపిస్తున్నాడు. తెల్లవార్దులు తెరిపించినాడు. ఒక్కటి కూడా మీకు మేలు జరిగే అంశం జరగలే. నాణ్యత కలిగిన మద్యాన్ని మీకు అమ్ముతానని చెప్పినాడు ఆయన. నాణ్యత కలిగిన మద్యాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాణ్యత లోపించిన మద్యాన్ని అమ్ముతున్నాడు. ఆ మద్యం తాగితే అది విషము, మనుషులు మరణిస్తున్నారు అని చెప్పినాడు. నేను వచ్చిన తర్వాత ధరలు తగ్గించి నాణ్యత కలిగిన మందు అమ్ముతా అంటున్నాడు. ప్రజల అమాయకులు తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ మద్యం బాటలైతే ఇది వచ్చిందో ఇప్పుడు అదే బాటలే వస్తుంది ప్రజలారా. సేమ్ డిస్టిలరీ అంటే సేమ్ ఫ్యాక్టరీ. ఆనాడు ఈ బాటలు ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఈనాడు కూడా అదే ఫ్యాక్టరీలోనే మందు తయారవుతుంది. బాటలు మారలే, నీళ్లు మారలే, రసాయనిక పదార్థాలు మారలే, ధరలు మారలే, ఏమీ మారలే. జగన్ అమ్మినప్పుడు మాత్రం ఇది విషం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమ్మినప్పుడు మాత్రం ఇది అమృతం. అప్పుడు తాగితే మాత్రం మనుషులకు నాసిరకం, ఇప్పుడు తాగితే మాత్రం నాణ్యత కలిగిన మందు. అప్పుడు తాగితే ఆరోగ్యం క్షీణిస్తుంది, ఇప్పుడు తాగితే ప్రజలారా చంద్రబాబు నాయుడు తెచ్చిన ఈ మందు తాగితే యవ్వనం వస్తుంది. యవ్వనం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు. మనిషి యొక్క బలహీనతను, మనిషి యొక్క వ్యసనాన్ని ఆసరాగా తీసుకొని నోటును ఓటును ఎన్కాష్ చేసుకునేవు నువ్వు. మనిషి యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని వారు ఓటు తీసుకున్నావు, వారి నోటు తీసుకున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలే. సంస్కరణ దిశగా ప్రయాణం చేసినాడు. మార్పు తీసుకురావాలా సమాజాన్ని అనుకున్నాడు. అందుకే నువ్వు బ్రాందీ షాపులు పెంచితే ఆయన బ్రాందీ షాపులు తగ్గించినాడు. 4,384 షాపులు నువ్వు పెడితే 2014-19లో 19 నుంచి 24కు 2,982 షాపులు పెట్టినాడు ఆయన.
అంటే దాదాపుగా 2000 షాపులను తగ్గించగలిగినాడు. గ్రామానికి నువ్వు బెల్ట్ షాపులు పెట్టినావు. ఈరోజు పల్లెకు 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రజలారా, సత్యం కాదా? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఒక్క పల్లెలో బెల్ట్ షాప్ మీరు చూపిస్తే 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గ్రామంలో ఒక్క బెల్ట్ షాప్ మీరు చూపిస్తే నా జీవితం అంతా ఎన్నికల్లో పోటీ చేయను. ఈరోజు పల్లెకు 2-3 బ్రాందీ షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు ఉన్నాయి. మనం ఒక పల్లెకు పోయి ఒక వాటర్ క్యాన్ కావాలా, కూల్గా ఉండే వాటర్ క్యాన్ కావాలంటే పల్లెకు పోయి మనం ఒక అర్ధగంటకు వస్తుంది. ప్రజలారా, మా నియోజకవర్గంలో ఒకరోజు మేము వెలవలికి పోయినాం. వెలవలికి పోయి డిన్నర్ ఉంటే మా వాళ్ళంతా తాగాలని అనుకుంటే అక్కడుండే మా లీడరు ఒక వాటర్ క్యాన్ కూల్గా ఉండేది కావాలని చెప్పినాడు. ఈ బాటలు కావాలని చెప్పినాడు. కూల్గా ఉండే వాటర్ క్యాను అర్ధగంటకు వచ్చింది, మందు మాత్రం 5 నిమిషాలకు వచ్చింది. ఇది ఎంత విచిత్రమో చూడండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మందు 5 నిమిషాలకు దొరుకుతుంది, నీళ్లు మాత్రం అర్ధగంటకు దొరుకుతాయి. ఇంకా పల్లెలు బాగుపడేదానికే, చెడిపోయేదానికే. బెల్ట్ షాపులు ఎక్కువైనాయి, ధరలేమి తగ్గించలే. ఇంకా సమయం అంటారా, 24 గంటలు షాపులు తెరిచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అర్ధరాత్రి లేదు, అపర్రాత్రి లేదు, ఎప్పుడైనా సరే షాపులు తెరిచి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం అమ్మినారు, నిర్ణీత సమయానికే మద్యం మూసినారు. కారణం, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారు, అప్పుడు ప్రభుత్వమే వ్యాపారం చేసింది. ప్రభుత్వానికి నిబద్ధత ఉంటుంది, ప్రైవేటు వ్యక్తికి డబ్బు సంపాదించాలనే ద్రోహచింతన ఉంటుంది. బ్రాందీ షాపులలో ఆ రోజు తాపించలే, అట్లా రంధ్రంలో చేయబెట్టి ఇట్లా బాటలు కొనుక్కొని నవరంధ్రాలు మూసుకొని ఇంటికి పోయి పెళ్ళాం దగ్గర కూర్చొని మందు తాగాల, పెళ్ళాం పెట్టిన బువ్వ తిని పనుకోవాలా. ఈరోజు బ్రాందీ షాపులే బార్లైనాయి. 12 వరకు, 11 వరకు, 1 గంట వరకు యథేచ్ఛగా తాగచ్చు. ఎంత మార్పు చేసినాడు చంద్రబాబు నాయుడు. బెల్ట్ షాపులు పెట్టా, ప్రైవేటు వ్యక్తులకు షాపులు ఇచ్చా, ధరలు పెంచా, అదే మందే మీకు అమ్మే, బ్రాందీ షాపులనే బార్లు చేశా, ఊరికి 2-3 బెల్ట్ షాపులు పెట్టా. ఒక్కొక్క బెల్ట్ షాపులో 20 రూపాయలు, 25 రూపాయలు ఎంఆర్పి ధర కంటే ఎక్కువ అమ్మా పల్లెలో. ఇది 140 రూపాయలు ఉంటే ఇదే పల్లెలో పోయి అడిగితే కన్నా 165 రూపాయలు, 165. ఇది 220 రూపాయలు ఉంటే పల్లెలోకి పోయి అడిగితే 240 రూపాయలు. అంటే ఎంఆర్పి ధర కంటే ధరలు ఎక్కువ. మరి నువ్వు చెప్పిన ప్రామిసెస్ ఏమైనాయి? మద్యం పాలసీలో నేను బ్రహ్మాండంగా సంస్కరిస్తాను, ధరలు తగ్గిస్తాను, నాణ్యత కలిగి మందిస్తాను, ప్రజలను కాపాడుతానని చెప్పిన నీ ప్రభుత్వం ఇక కుంభకోణం గురించి మాట్లాడదాం.